అమ్మ మీరు పుల్లమ్మ గారు మీరు మీ కుటుంబాన్ని కూడా కోల్పోయారు. సో మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలంటూ ఎన్నికల మూమెంట్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసింది, ఈ ప్రభుత్వం కూడా దశాబ్ది ఉత్సవాలు చేస్తూ ఉన్నది. ఏమనిపిస్తుంది అమ్మ మీకు? ఇప్పుడు వాళ్ళ కోసమే తెలంగాణ రాలేదు. అమరవీరుల కుటుంబాలు మరి ఎంతమంది ప్రాణత్యాగము చేస్తే వచ్చిన తెలంగాణ ఇది. మరి నా భర్త కూడా అందులో ఒక ముఖ్య పాత్ర, అమరవీరుడు. మరి నా భర్త చనిపోయినప్పుడు నా కుటుంబం రోడ్డున పడ్డది. నా పిల్లలకు నాకు ఎటువంటి న్యాయం? డిసెంబర్ 2009లో చనిపోతే నా భర్త ఇంతవరకు కూడా మరి నా భర్త ఆశయం కొరకు నేను కూడా ఎన్నో ఉద్యమాలు చేసిన. నేను కూడా అరెస్ట్ అయిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో. నేను కూడా ఢిల్లీ దాకా వెళ్ళి కేసు వేయడం జరిగింది తెలంగాణ రావాలని. నేను రాస్తా రోకోలు ఎన్నో కూడా నేను కూడా మీటింగులు చేయడం జరిగింది. మరి ఇప్పటికి కూడా ఇంతవరకు అప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించలేడు, కుటుంబాలను గుర్తించలేడు, పేదలను గుర్తించలేడు అని మా ఉసురు దాకి కేసీఆర్ పోయిండు. మరి ఆయన కూడా ఎన్నో ఆయన సొంతగా ఓట్లు సీట్లని ఆయన డబ్బులన్నీ కుప్ప కూర్చుకున్నాడు, అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. మేము ముందుపడి మా కుటుంబాలను ఆదుకుంటానని, పేదల ప్రజలను ఆదుకుంటానంటే మేము కుటుంబాల వాళ్ళము ముందుపడి ఊరు తిరిగి గల్లీ లొల్లి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మన పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, కుటుంబాలకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. ఇప్పుడు సోనియమ్మని గెలిపించుకున్నప్పటికీ మరి ఇప్పటికి కూడా వాళ్ళు ఓట్లు వాళ్ళ సీట్లు వాళ్ళవే ముచ్చట పెట్టుకుంటాను కానీ ఎక్కడెక్కడ దేశాల్లో తిరుగుతాను కానీ మా కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలే ఇంతవరకు. మా కుటుంబాలను గుర్తించింది లేదు ఇంతవరకు. మరి ఇప్పుడు జూన్ 2 వస్తుంది, ఇదే దినం ఇక్కడ మీటింగ్ పెట్టినాం. ఇదే గన్ పార్క్ దగ్గరికి నేను ఒక 100 సార్లు రావచ్చు. ఎన్నిసార్లునే నేను మీటింగ్లో కనబడ్డా. మరి నా ఇంటికి కూడా మరి ఈ నా ఇంటికి కూడా కడియ సిరియారి వచ్చిండు, కొండ సూర్యకి వచ్చింది. ఆ అమ్మ కూడా నేను చాలా గుర్తింపే ఆమెకు కూడా. వాళ్ళు కూడా నన్ను ఎంతగానో అప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చిండ్లు. మరి వాళ్ళకు కూడా గుర్తొస్తలేనా? నేను ఇప్పుడు వాళ్ళు ఒక పదవులు ఉన్నారు కదా, మరి కొన్ని కుటుంబాలకు కొంతమందికి ఇచ్చిండు, కేసీఆర్ చేయి దులుపుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళకు కూడా ఇస్తా, నేను వాళ్ళని ముందు పెడతా అన్నాడు. మరి ఉత్సవాలకు వాళ్ళు ప్రతిదీ వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు కానీ మరి కుటుంబాలు గుర్తొస్తలేరా? ఈ జూన్ 2 లోపు మా కుటుంబాలను గుర్తించి మాకు ఎక్కువ ఆశలు ఏం లేవయ్యా. మరి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం కాబట్టి మా కుటుంబాలను గుర్తించి మాకు ఆర్థిక సహాయం అందియాలి. 10 లక్షలు మీరన్న మాటే 6 గ్యారంటీలలో మా పాత్ర పెట్టింది కాబట్టి మరి మా కుటుంబాలను ఆదుకోవాలి. మా కుటుంబాలు మా త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చింది. నువ్వు సీట్లో కూర్చున్నావు కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకొని మా కుటుంబాలను గుర్తు చేసుకొని మరి జూన్ 2 లోపున 10 లక్షలు మరి 250 గజాల జాగా ఇల్లు కట్టియాలి. మరి నాకు మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను ఇది ఒకటే కోరుకుంటున్నా, రేవంత్ రెడ్డిని, సోనియమ్మను. అంతే. ఇక నేను ఈ మీడియా ద్వారా తెలుపుతున్నది ఇదొకటే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.